బంధువులందరికీ అట్లాగే మన 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాదికి వసంత ఋతువు ఆగమనం ఇది. చక్కగా మామిడి పిందెలు, అట్లాగే వేప పువ్వులు, మన ఉగాది పచ్చడి కోసం ముస్తాబవుతుంది ప్రకృతి. మరి ఇలాంటి సమయంలో మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఈ కొత్త ఏడాది, ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు తేబోతున్న రాజపూజ్యాలేంటి, అవమానాలేంటి, అట్లాగే కష్టాలేంటి, నష్టాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు. వారు ముహూర్త విశారద, అట్లాగే స్వర్ణ కంకణధారి కూడా. జ్యోతిష్యంలో ఇంతవరకు ఆయనకున్నన్ని డిగ్రీలు గానీ, పీహెచ్‌డీలు గానీ ఈ దేశంలో ఎవరికీ లేవు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఉగాది ప్రాశస్త్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. హ్మ్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం అనగానే ఆహ్, బావుంది. పేరు బావుంది. వినడానికి బావుంది. చక్కగా ఉంది. దీని అర్థం ఏంటి గురుగారు? విశ్వావసు వస దధాతి ఇది విశ్వావసు అని అంటారు. అంటే ఏంటంటే ఈ విశ్వానికి వసు అంటే సంపద, ధనము, ధాన్యం అని అర్థం. అంటే ఓకే. విశ్వానికి ధనము, ధాన్యము ఇవ్వగలిగేటువంటి ఒక సంవత్సరం అని అర్థం. ఓహో! సో ప్రతి 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి కనుక ఒక్కొక్క అర్థానికి మూలం ఉంది అన్నట్టు. ఓకే. సో మన పూర్వీకులు ఊరికే పెట్టలేదు. ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇండికేషన్ మనకిచ్చారు. ఒక ఓకే. పేరులో మనకు ఆ ఇండికేషన్ ఇచ్చారు మనకు. ఓకే. అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందనే దానికి ఒక అచ్చా! వర్డ్‌లో మనకి ఆ పేరులోనే ఆ పేరులోనే ఆ ఒక అర్థాన్ని మనకు నిక్షిప్తం చేశారు మన వాళ్ళు. ఇది 39వ సంవత్సరం గురుగారు ఇది? అవునండి. ఆ! ఈ యొక్క పర్టిక్యులర్ విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలు అద్భుతంగా వృద్ధి చెందుతాయి. ఓహో! అందరూ కొంచెం ఆధ్యాత్మికపరమైనటువంటి డైవర్షన్ అవుతారు. ఓకే. అందరూ కూడా యుద్ధాలు అవి మానుకుంటారు. హ్మ్. అందరం సుఖంగా, సంతోషంగా, భోగభాగ్యాలతో ఉండాలనే కాంక్ష పెరుగుతుంది. ఓకే. సో యుద్ధాలేమన్నా ఉంటే కూడా అవి తగ్గుముఖం పడతాయి. అన్ని ప్రపంచం వ్యాప్తంగా కూడా పంట పొలాలన్నీ కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటాయి. హుహు. మంచి సస్యశ్యామలంగా ఉంటారు. రైతులకు అద్భుతమైనటువంటి యోగకాలం ఈ సంవత్సరం. ఓహ్! వర్షాలు కూడా మంచిగా పడతాయి. అది కూడా ఇష్టం వచ్చినట్టు కూడా ఎట్లా పడితే అట్లా వరదల్లాంటి వర్షాలు పెద్దగా ఏమి ఉండవు. మనకి ఎంత కావాలో అంత వర్షాలుంటాయి. అంత ఎండలే ఉంటాయి. అంత చలే ఉంటుంది. ప్రకృతి అద్భుతంగా సహకరించేటువంటి ఒక సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం. అబ్బా! శ్రీకారం మంచి మాటతో శ్రీకారం చుట్టారు. చాలా అదే నేను సంతోషం. చెప్తున్నా. చాలా రోజుల నుంచి అవును. మనం ఒక రకమైనటువంటి ఇబ్బందులలో ఇబ్బందుల్లో ఉన్నాము. ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అవును. మనమనే కాదు. అవును. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చాలా రకాల ఇబ్బందులలో ఉన్నాము. అంటే ఒక్కొక్కసారి కొంచెం కరోనా కొట్టిన దెబ్బ కూడా ఇంకా ఇంకా కోలుకోవడానికి కూడా కోలుకోలేదండి. అవును. చాలా రకాల ఇబ్బంది అవును. పడుతున్నాడు. మనం అవును. ఫైనాన్షియల్‌గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా కావచ్చు. బట్ ఈ సంవత్సరం అవన్నీ కూడా మనం మర్చిపోయి హ్యాపీగా సుఖ సంతోషాలతోటి అందరం కూడా హ్యాపీగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉంటుంది. కానీ మీరింత ఆశ్వాసన కలిగిస్తున్నారు మాకు. ధైర్యాన్ని ఇస్తున్నారు గానీ, లోలోపల ఒక చిన్న భయం ఉంది. చెప్పండి. షష్టగ్రహ కూటమి అనేది ఒకటి భయపెడుతుంది అందరిని. ఎందుకంటే 2019లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా వచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడొస్తుంది. ఈ నెల 29 తారీఖున మళ్ళీ మనకి రాబోతుంది షష్టగ్రహ కూటమి. అట్లాంటి ఉపద్రవం ఏమైనా రాబోతుందేమో అని అయితే ఆందోళన. వాస్తవంగా అండి జ్యోతిష్యంలో 2 విషయాలను మనం తీసుకోవాలండి పరిగణనలోకి. గురుగారు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఒక మనిషి యొక్క జాతకాన్ని పరిశీలన చేసి చెప్పేటువంటి దాన్ని జ్యోతిష్యం కింద తీసుకుంటాం. అవును. అదేవిధంగా సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది, పంట పొలాలు ఎలా ఉంటాయి, బంగారం అంటే అన్ని రకాలైనటువంటి రైట్. వస్తువుల రేట్లు ఎట్లా ఉంటాయి, యుద్ధాలు ఎలా జరుగుతాయి, అదేవిధంగా గ్రహణాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయి, గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుంది, ఈ కాంబినేషన్స్ అన్ని కూడా సిద్ధాంతంలో చెప్పబడతాయి. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్‌లలో ఈ షష్టగ్రహ కూటమి విషయంలో బాగా భయపెడుతూ, ఈ అవును. రాసుల వారి తలరాతలు మారిపోతాయి, లేదా వీళ్ళు చనిపోతారని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అవును. కదా! నేను నిర్మోహమాటంగా అయితే ఈ విషయం మీకు క్లారిటీ ఇస్తానండి. అంటే ఈ ఈ వేదిక మీద నేను యెస్. ప్రజలకి నేను ఒక యెస్. క్లారిటీ ఇస్తాను. యాక్చువల్‌గా షష్టగ్రహ కూటమి ఉండదండి. హ్మ్. ఇది పంచగ్రహ కూటమి. అవును. చంద్రుడు ఎప్పుడు కలిసి వచ్చేటువంటి దాన్ని కూటమి కింద తీసుకోకూడదు. ఓకే. అది సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఎందుకంటే చంద్రుడు ఒక గడిలో 2:30 రోజులు మాత్రమే ఉంటాడు. ఓకే. ఓకేనా? అంటే 2 నక్షత్రాలు సుమారుగా 9 పాదాలు మారుతాడు చంద్రుడు. హ్మ్. సో, అక్కడ చంద్రుడు వస్తే ఆ షష్టగ్రహ కూటమండి అని అనకూడదు. యాక్చువల్లీ ఇది పంచగ్రహ కూటమి. ఆ!
ఆ పంచగ్రహ కూటమిలో కూడా అద్భుతమైన ఇండికేషన్స్ ఇచ్చారు. సరే మన గత చరిత్ర ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఊరికే అట్లా చూచాయిగా అనుకున్నామనుకోండి. అత్యధికంగా ఎప్పుడు మరణాలు జరిగినాయి, వేల లక్షల సంఖ్యలో ఎప్పుడు చనిపోయారు అని గనుక మనం గనుక కొన్ని కొన్ని తీసుకున్నామనుకోండి ప్రామాణిక. ఓ 1520 సంవత్సరాల ఆ పర్టిక్యులర్ ఆఫ్ సమయంలో తీసుకోండి. పానిపట్ యుద్ధం జరిగింది. లక్షల మంది చనిపోయారు. ఓకేనా? అలా జరిగిపోయినప్పుడు లేదా కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు, ఇలాంటి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులొచ్చినప్పుడు సుమారుగా 1896 1904 అనేటువంటి సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్లేగ్ వ్యాధి వచ్చి కూడా కొంత మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారని కూడా ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఓకే. అంటే అప్పుడు వాళ్ళేంటంటే మనం లక్షలలో అంటే వాళ్ళు మిలియన్స్‌లో తీసుకుంటారు కాబట్టి అవును. అవును. కొన్ని రకాల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారంటే మనకొచ్చేవరకు కోట్ల మంది చనిపోయారని కూడా రికార్డ్స్ ఉన్నాయి. అవును. సో, ఈ ప్రకృతిని ఇండికేట్ చేయడానికి మన వాళ్ళు మనకు సింప్లిఫై చేశారు. హ్మ్. అంటే విపత్తులొస్తాయండి. ఎలా వస్తాయి? ఎప్పుడొస్తాయి? అనే దానికి మనకొక క్లారిటీ ఇచ్చారు. ఓకే. కానీ దీన్నేదో ఒక అద్భుతంగా భూతద్దంలో పెట్టి, దీన్ని చూపిచ్చి, భయపెట్టి, దాన్ని రాశులకు ముడిపెట్టి, ఇలా జరుగుతదండి, అలా జరుగుతదని భయపెట్టడం అయితే తప్పు పద్ధతండి. అసలేమన్నా అవుతదా? అదే కాదా? నేను చెప్పేది ఆ! వినండి. రెండోది, ఓకే. ఆ కూటమి ఎక్కడ కడుతున్నారు? దానికో పద్ధతి ఉంటది కదండీ! ఓకే. ఇప్పుడు 2019లో ఆహ్, డిసెంబర్ 26వ తారీఖు రోజు ఇదే పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు, ఈ జ్యోతిష్యులందరూ ఏడ పండుకున్నారు మరి? హ్మ్. ఏడ పండుకున్నారు? ఇప్పుడు 10 ఏళ్ల నుంచో, 20 ఏళ్ల నుంచో జ్యోతిష్యం చెప్పేటోళ్ళు కదా! ఇప్పుడు యూట్యూబ్‌లలో చెప్పేటోళ్ళంతా. అవును. అవును. అప్పుడు మీకు తెలివి లేదా? అప్పుడు మేల్కొని అప్పుడు ఎందుకు చెప్పలే మరి? అప్పుడు 2017 ఆగస్టులోకొచ్చి ఈ 6 నెలల్లో కరోనా రాబోతోంది. ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకు చెప్పలేకపోయారు? ఇప్పుడు ఏదో జరిగింది 2019లో. దాన్ని ఒక ఆధారంగా పెట్టుకొని, ఇప్పుడు కూడా జరుగుతుంది అని చెప్పని బ్లైండ్‌గా, బ్లఫ్‌గా ఒక పాయింట్ వదిలిపడేసి, ఏదో వ్యూస్ పెరుగుతాయనో, ఏదో అందరూ నేను చెప్తే ఏదో నాకు అవును. ఆకర్షించబడతారని చెప్పడం అనేది బ్లఫింగ్ అండి. ఓకే. రాంగ్ అది. అలా చెప్పబడలేదు ఎక్కడ గూడా. ఓకే. ప్రామాణికం అడగండి ఏదైనా. ఇప్పుడు జ్యోతిషులు అడుగుతున్నారు కదా! ఆ! ఆ! ప్రామాణికం అడగండి. హ్మ్. తప్పు. ఆ కూటమిలకు సంబంధించి కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. ఆ ఇండికేషన్స్ నేను కొన్ని చెప్తాను వినండి. ఎప్పుడైనా ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవించినప్పుడు మనకేం చేశారంటే, ఖచ్చితంగా కూటమికి బిఫోర్ గాని, కూటమికి ఆఫ్టర్ గాని ఖచ్చితంగా మనకు గ్రహణాలొస్తాయి. ఓకే. చంద్రగ్రహణమో, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అచ్చా! ఈ చంద్ర సూర్యగ్రహణాలు ఏ ప్రాంతంలో అయితే ప్రభావితాన్ని చేస్తుందో అక్కడ కరువు కాటకాలు గాని, అక్కడ ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటిది మన శాస్త్రం చెప్పింది. ఓకే. దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఏమైనా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మొత్తం లోకమంతకి ఎట్లా పెడతారు? హ్మ్. ఇప్పుడు 2019లో డిసెంబర్ 26వ తారీఖు వచ్చినప్పుడు మనకు గ్రహణం కూడా సంభవించిందప్పుడు. ఆ గ్రహణము ఎక్కడ ప్రభావితం చేయబడ్డది అంటే, మన ఇండియాలో వచ్చింది, చైనాలో వచ్చింది, పాకిస్తాన్‌లో వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్‌లో వచ్చింది, శ్రీలంకలో వచ్చింది, బంగ్లాదేశ్‌లో వచ్చింది. అత్యధికంగా మన గ్రహణ ప్రభావం మనకుంది. సో, ఓకే. కరోనాలో బాగా దెబ్బతిన్నది మనమే. మిగతా దేశాలు అవును. పెద్దగా కాదు. అవును. మనమే ఎక్కువగా దెబ్బతిన్నాం. ఎందు వాస్తవంగా చెప్పాలి. అవును. ఇప్పుడు అలాగే ఈ పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం అండి. కాంబినేషన్స్‌లలో ఆహ్, కొలెటరల్ డ్యామేజ్ అని ఒక పదం వాడుతుంటాం చూసారా? ఒక అవును. 2 పెద్దవాళ్ళు కొట్లాడుకుంటాట మధ్యలో ఉన్న వాళ్ళు చనిపోతారు. అవును. ఒక 2 మొఘల్ సామ్రాజ్యం వాళ్ళును మన వాళ్ళు కొట్లాడుకున్నారు. ఛత్రపతి శివాజీ వాళ్ళు కొట్లాడుకున్నారు. అవును. 2 యోధులు కొట్లాడుకుంటే ఏమైందంటే ఇక్కడ చాలా మంది సైనికులు, చాలా మంది ప్రజలు చనిపోయారు. అవును. అలాగే గ్రహాలలో ఒక 2 అద్భుతమైనటువంటి బలమైన 2 గ్రహాలున్నాయండి. ఒకటి బృహస్పతి, 2 శనీశ్వరుడు. హ్మ్. వీళ్ళు సమగ్రహాలు. అవును. వీళ్ళు యుద్ధం చేస్తుంటే ఇక వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఒకళ్ళు గెలవడం, ఒకళ్ళు ఓడిపోవడం ఉండదు. ఆ! అందుకే వీళ్ళ సమగ్రహాల కింద తీసుకుంటాం. ఓకే. సో, ఎప్పుడైనా గురుశనులు కలిసినప్పుడు మాత్రమే ఈ కూటమిలో విశేషంగా చెప్పుకోవాలి. హుహు. అర్థమవుతుందా? ఈసారి కలిగేటువంటి ఒక పంచగ్రహ కూటమిలో గురువు, శని కలవడం లేదు. ఓకే. గురువు ఆల్రెడీ వృషభంలో ఉన్నాడు. శని, రాహు మిగతా గ్రహాలు కలుస్తున్నాయి. కుజకేతువులు, గురువు మినహాయించి మిగతా వాళ్ళందరూ కలుస్తున్నారు. బృహస్పతి అన్న, గురువు అన్న ఒకటేనా? 2 ఒకటే. అచ్చా! ఎప్పుడు కూడా గురువుతో కూడుకున్న శనికే మీకొక విధ్వంసం గాని, ఇబ్బంది గాని కలగజేసే అవకాశాలుంటాయి. అచ్చా! అచ్చా! రెండో ప్రామాణికం ఏంటంటే, ఈసారి మొన్న గ్రహణం వచ్చిందండి. మనకు హ్మ్. కనపడలేదు. రేపు 29 కూడా గ్రహణం వస్తుంది. సూర్యగ్రహణం వస్తుంది. మనకు కనపడటం లేదు. ఈ ఎఫెక్ట్ ఎక్కడుంది? అమెరికా మీద ఉంటుంది. కెనడా మీద ఉంటుంది. ఓకే. ఐస్‌లాండ్ మీద, గ్రీన్‌లాండ్ మీద, స్కాట్లాండ్ మీద కొన్ని దేశాల మీద ప్రభావితం చేస్తుంది. లండన్‌లో ఓకే. ఇప్పుడు వచ్చేటువంటి కొంచెం స్పెయిన్ మీద, స్వీడన్‌లో ఈ దేశాల మీద ప్రభావితం చేస్తుంది. సో, ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఇబ్బంది ఆ దేశాల ఆ ప్రజలు ఇబ్బంది పడతారు. దీన్ని రాశి ఫలాలకు పట్టుకొచ్చి ఇదేదో అద్భుతాలు జరిగిపోతాయని ఒకళ్ళు
లేదా ఇదేదో గండాలని చెప్పని ఒకరు, ఇది అవును. రాంగ్ అండి. ఇది ఓకే. ప్రామాణికమైన అంశం కాదు. ఆ. రెండో విషయం, దయచేసి ఈ వేదిక ద్వారా నా నా తోటి జ్యోతిష్యులకు కూడా నేను ఇవ్వగలిగేటువంటి విన్నపమే, అది మీ ఇష్టం, నేను మీ ఆలోచన నేను అంతే మార్చలేను. కదా. బట్ విన్నపం ఏంటంటే, మీ మాటనో మీ ఇంటర్వ్యూనో వింటే కొంచెం ఎదుటివాడి కొంచెం ధైర్యం తెచ్చే ప్రయత్నం చేయండి కానీ, ఓ భయపడిపోయో లేకపోతే ఏ పూజలు చేయాలనుకొని తెల్లారి ఉరికే ప్రయత్నాలు, అలాంటి భయం భయం పెట్టేటువంటి పనులు అయితే చేయకండి. చేయకండి. రెండో విషయము, ఈ గ్రహాలు ఇలా కలవడం వలన ఒక 4 రాశుల వాళ్ళు ముట్టుకున్నదల్లా బంగారం అయితది, బంగారం వందల అయితది. కోటీశ్వరులు అయిపోతారని చెప్తుంటే ఈ పిచ్చా అండి అదేమన్నా? అవును. అంటే 12 మందిలో నలుగురు కోటీశ్వరులు అయితారా? నక్క తోక తొక్కినట్టే ఆ! అట. ఇప్పుడు 12 మందిలో నలుగురికి అద్భుతాలంటే నలుగురు కోటీశ్వరులు అయిపోతారా? ఇదేం మాట? రెండవది, ఈ రాశుల వాళ్ళకు చావులు రుచి చూడాల్సొస్తది. లేదా చనిపోయేటువంటి అవకాశం. అంటే 12 మందిలో ముగ్గురు చనిపోతారా? ఇదేంటి చెప్పడం? వ్యక్తిగతమైన జాతకం ఒకటుంటది. ఆ పరిశీలన చేయాలె. దయచేసి నేను ఈ వేదికగా నాతోటి బ్రాహ్మణులకు, నాతోటి జ్యోతిషులకు నేను చెప్పాలనుకునేదేంటంటే, మీ మాటలు గానీ, మీ ఇంటర్వ్యూ గానీ ఏదైనా వింటే నాలెడ్జ్‌ఫుల్ అయ్యేటట్టుగా చేయండి. లేదా సప్పుడేక ఊకోండి. ఈడ భయపెట్టి, పిచ్చి పిచ్చి చేసి, ఈ జ్యోతిష్యానికి ఆపాదించి ఇప్పుడు ఏమైపోతుందంటే, జన విజ్ఞాన కేంద్రం వాళ్ళకో, ఈ మిగతా అవును. వాళ్ళకి ఏమైపోతుందంటే, ఈ జ్యోతిష్యం ఫేకు, అవును. జ్యోతిష్యులని చెప్పి అనవసరంగా తిట్లు తినాల్సిన పరిస్థితొస్తుంది. కరెక్ట్ అండి. అవును. సో, మీరు చేసేటువంటి అడమైన చేష్టల వల్ల ఒక వృత్తికి శాస్త్రానికి తలవంపులు తెకండి. ఇది రైట్. నిర్మోహమాటంగా కోరుకున్నా. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎలాంటి నష్టము మన భారతదేశానికి లేదు. మన ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా విశ్వావసునామ సంవత్సరం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి. రియల్ ఎస్టేట్ మంచిగా యాహ్! రైజ్ అవుతది. సూపర్. పంట పొలాలన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయి. సకాలంలో వర్షాలు పండుతాయి. అన్ని ధరలు నియంత్రణలో ఉంటాయి. యుద్ధాలు కూడా తగ్గుముఖం పడతది. దాంట్లో భయపడాల్సిందేం లేదు. సూపర్. కొంచెం అమెరికా, స్పెయిను, హ్మ్. ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్ ఇట్లాంటి కొన్ని దేశాల మీద ప్రభావితం మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఆల్రెడీ ఆ ఉండదని దేశం నేను మీద అనడం ప్రభావం లేదు. నడుస్తుంది ఇప్పుడు. నేను ఉండదని నేను అనడం లేదు. అందుకోసం మనకి ఇండికేషన్ చెప్తున్నాను వినండి. ఇలా కూటమి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో గ్రహణం సంభవిస్తదో ఆ అదే. ప్రాంతానికి ఎఫెక్ట్ ఎక్కువుంటది. సూపర్. చాలా క్లియర్‌గా చెప్పారు గురుగారు. ఇంకొకటి